ఇవాల్టి నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో రేవంత్ పాల్గొననున్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా అలంపూర్ వెళ్లి అక్కడ జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు రేవంత్. అనంతరం అలంపూర్ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు గద్వాల, సాయంత్రం 4 గంటలకు మక్తల్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, ఇవాళ నుంచి అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన ప్రచారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. ఈ రోజు నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. హెలికాప్టర్ లో సుమారు 13 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టనున్నారు. ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో అలంపూర్ కు వెళ్లనున్నారు. అలంపూర్ లో జోగులాంబ అమ్మవారిని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కూడా అక్కడే ఉన్నటువంటి అలంపూర్ బహిరంగ సభలో కూడా పీసీసీ రేవంత్ రెడ్డి అక్కడున్న అలంపూర్ క్యాండిడేట్ సంపత్ కుమార్ తో పాటు సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఇటు గద్వాల్ బహిరంగ సభలో కూడా రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం అదే ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి మక్తల్లో బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటాడు. ఈ రోజు రేపు మాత్రం ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రాజేంద్ర నగర్ అదేవిధంగా ఖానాపూర్ సభల్లో పాల్గొంటాడు. ఈ నెల 9న ఇటు పాలకుర్తితో పాటు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్ బహిరంగ సభల్లో కూడా ఈ నెల 9న పాల్గొంటారు. మరోవైపు ఈ నెల 10న జహీరాబాద్ తో పాటు కామారెడ్డిలో కూడా స్వయంగా తానే పోటీ చేస్తున్నాడు. ఇటు కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు ఈ నెల 10న. దాంతో అదే రోజు ఇటు జహీరాబాద్ తో పాటు కామారెడ్డిలో కూడా పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఇక ఈ నెల 9న కూడా మరోవైపు మైనార్టీ డిక్లరేషన్ కూడా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. 10వ తారీఖు మాత్రం ఇటు కామారెడ్డి సభలో కూడా బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వస్తున్న నేపథ్యంలో కూడా అదే రోజు కామారెడ్డిలోనే బీసీ ఇప్పటికే మహిళా డిక్లరేషన్ అదేవిధంగా రైతు డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో బీసీ డిక్లరేషన్ అదేవిధంగా మైనార్టీ డిక్లరేషన్ కూడా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 9న మాత్రం మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. 10న ఇదే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించనున్నారు. ఈ నెల 10న కూడా ఇటు గోల్కొండలో మైనార్టీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ డిన్నర్ సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఈ నెల 15 లేదా 16న కూడా రాష్ట్రానికి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీని కూడా తీసుకొచ్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మొత్తానికి 13 రోజుల పాటు కూడా రాష్ట్రంలో పీసీసీ రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు. మరోవైపు 10 రోజులకు తగ్గకుండా కూడా ఇటు రాహుల్ గాంధీని కానీ ప్రియాంక గాంధీని కానీ రాష్ట్రంలో పర్యటించే ఉద్దేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే అధిష్టానాన్ని కూడా కోరిన నేపథ్యంలో కూడా ఇంకా అధిష్టానం నుంచి ఒక క్లారిటీ రాలేదు. ఏ రోజు వస్తారు, ఎన్ని రోజులు తెలంగాణలో ఉంటారు, ఎన్ని సభల్లో పాల్గొంటారు అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు రాహుల్ గాంధీని అదేవిధంగా ప్రియాంక గాంధీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిప్పేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇటు రేవంత్ రెడ్డి కూడా 13 రోజుల పాటు హెలికాప్టర్ లో సుడిగాలి పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత కూడా ఇటు ప్రియాంక రాహుల్ తో మాత్రం ప్రచారం చేసే యోచనలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.